లోపల నిద్రపోతుంది గురకబెట్టి. గట్టి పిలవాలి, ఇంకా గట్టిగా. ఏంటిది? వీళ్ళెవరు హలో చెప్పడం లేదు. వీళ్ళెవరు హలో చెప్పడం లేదా? అయ్యో, ఏ అలాగా మీకు హలో చెప్పడం రాదా పిల్లలు? హలో అలా భయపెట్టేస్తున్నారు వీళ్ళు. హలో చక్కగా మాట్లాడుతున్నారు కదా. లిల్లీ, ఏంటన్నా? ఎక్కడికి వచ్చామో తెలుసా? ఏ పాడా? ఏ పాడాను? అలా ఏదో పాడు పాడు అంటారు. పాడు పాడు కాదు, ఆ ఊరు పేరు చెప్తున్నారు వాళ్ళు. మనం ఎక్కడికి వచ్చామంటే ఎక్కడికి వచ్చాము? మనం అమెరికాకి వచ్చాము. అమెరికాకి వచ్చామా? మనము దూత్పాడ గ్రామానికి వచ్చాము. ఇక్కడ చాలా మంది పెద్దలు పిల్లలు కూడా ఉన్నారు. కాదా? ఇక్కడ చాలా మంది కోతులు ఉన్నారు. చాలా మంది కోతున్నారా? ఎవరక్కడ? ఇదిగో ముందుకు వచ్చినాడు కదా. ముందుకు వచ్చిన కోతులా మీరు? మరి చెప్పండి, కోతులా మీరు? వాళ్ళందరు పిల్లలు, నా ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ చాలా చక్కగా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? తెలుసు. ఏంటిది? హ్యాపీ బర్త్డే టు మీయా? నీ బర్త్డే కాదు. అవునా? నా బర్త్డే అవుతుంది. కేక్ కటింగ్ ఏది? కేక్ కటింగ్ ఏది కాదు. ఇక్కడ బర్త్డేనే అవుతుంది కానీ నీ బర్త్డే అవటం లేదు, నీ పుట్టినరోజు అవడం లేదు. ఎవరిది? యేసు ప్రభు పుట్టినరోజు గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఏంటిది అది? క్రిస్మస్ పండుగ. వావ్, క్రిస్మస్ పండుగ. అదే క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చినాము. చాలా మంది పెద్దలు చిన్నలు అందరూ ఉన్నారు ఇక్కడ. అయితే క్రిస్మస్ గురించి నీకేం తెలుసో ఇక్కడ చెప్తామని పిలిచాను. నాకు చాలా 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 విషయాలు తెలుసు. చాలా 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 విషయాలు తెలుసంట. విందామా ఏం చెప్తారు క్రిస్మస్ అంటే? విందామా? అలా వాళ్ళు తింటాము అంటున్నారు. తింటాము అంటున్నారా? వింటారా? అది వాళ్ళు తింటాము అంటున్నారు. వింటాము అంటున్నారు వాళ్ళు. అవునా? ఓకే, వింటారు. నువ్వు చెప్పు, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పు. త్వరగా చెప్తే మనము మిగతా కార్యక్రమాలు ఉన్నాయి చాలా. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే గుర్తుకు రావట్లేదు. గుర్తుకు రావట్లేదా? నేను చెప్పాలా? నేనే చెప్తాను. చెప్పు, త్వరగా చెప్పు. క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే కొత్త ఓట్లు కొనుక్కుంటే అదే క్రిస్మస్. అంత గురించి ఈ విషయం చెప్పడానికి వచ్చావు. కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటే అది క్రిస్మస్ అయిపోతుందా? అవుతుందా? ఎవరో అవునంటున్నారు. నువ్వు లిల్లీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. నువ్వు నేనేం కన్ఫ్యూజ్ చేయట్లా, వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం అంట. ఎంతమంది అవునంటారు? కాదు. గుర్తుకొచ్చిందన్నా. చెప్పు, త్వరగా చెప్పు. ఏం గుర్తుకొచ్చింది మళ్ళీ? క్రిస్మస్ అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆవు బిర్యానీ, బిర్యానీలు అన్ని తింటే పండగ అయిపోతుందా? అవును కదా, పండుగ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే పండుగ. లిల్లీకి ఏమీ తెలియడం లేదు. క్రిస్మస్ అంటే నిజంగా నీకు తెలిసినట్లేదు. నేను చెప్తాను. అన్న మళ్ళీ గుర్తుకొచ్చిందన్న. మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది? క్రిస్మస్ అంటే ఇంటికి సున్నాలు వేసుకోవాలి, ఇంకా ముఖానికి కూడా సున్నం వేసుకోవాలి. ముఖానికి సున్నం వేసుకోరు, అదే పౌడర్ అన్న, పౌడర్. పౌడర్. ఇవన్నీ చేయడము పండగ వాతావరణం అంటారు, పండగ అన్నారు. పండగ అసలు క్రిస్మస్ యొక్క అర్థం ఏంటిది? ఇది కాదు. ఇది కాదు. నీకు తెలుసా? నాకు తెలుసు. చెప్పు, చెప్పు. నేనే చెప్పాలా? చెప్తాను. క్రిస్మస్ అంటే నన్ను వాళ్ళని చూస్తే చెప్తాను. సరే చెప్పు. చెప్తున్నా. క్రిస్మస్ అంటే నువ్వు నాకు చెప్పనివ్వట్లేదు. క్రిస్మస్ అంటే లిల్లీ
క్రిస్మస్ అంటే నేను చెప్తాను గట్టిగా. క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజు. ఇది అందరికీ తెలుసు. ఇది అందరికీ తెలిస్తే మరి నువ్వు చెప్పలేదు కదా. క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టిన రోజు. అంతే కదా, అది అందరికి తెలిసిందని చెప్పలేదు. కాదు, అంతేకాదు, యేసు ప్రభు నీ హృదయంలో పుట్టినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుంది నీకు. అదేంటిదన్నా, అంత పెద్ద దేవుడు ఇంత చిన్న గుండెలో ఎలా ఉంటాడు? బా, చాలా మంచి ప్రశ్న వేసావు. అంత పెద్ద దేవుడు ఇంత చిన్న హృదయంలో ఎలా ఉంటాడు? మంచి ప్రశ్న అడిగింది కదా లిల్లీ. దీనికి సమాధానం తెలుసుకుంటే చాలు, క్రిస్మస్ అంటే ఏంటో తెలిసిపోతుంది. ఏబిసిలు ఎంతమందికి వస్తాయి మీకు? అందరికి తెలుసు కదా ఏబిసి. జెడ్ వరకు వచ్చు. ఏ అంటే ఎల్కేజీలో జాయిన్ అవ్వాలా? ఎల్కేజీలో జాయిన్ అవ్వడం మట్ల. ఏ అంటే ఒక పదం ఉంది, అడ్మిట్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఏమని ఒప్పుకోవాలంటే ఈ లోకంలో బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు. అంటే ఈ దేశము ఆ దేశము పెద్ద చిన్న భేదం ఏమీ లేదు. మరి అందరూ పాపం చేస్తారని బైబిల్ చెప్తుంది. అందరూ అంటే ఇక్కడ ఉన్నది కూడానా? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపని బైబిల్ చెప్తా ఉంది. అయితే శిక్ష ఉంటుంది కదన్నా, టీచర్ కొడతారు నేను తప్పు చేస్తే. మీ టీచర్ కొడతారు. అలాగే మరి దేవుడు కూడా ఒక శిక్ష పెట్టాడు. అదేంటిది? బి అంటే బిలీవ్. బిలీవ్ అంటే నమ్మడం. ఏమని నమ్మాలి అంటే యేసు ప్రభు నీ పాపం తీసివేయడానికే ఈ లోకంలో జన్మించి మరణించి తిరిగి లేచారని నువ్వు నమ్మాలా. ఇది నిజంగా అద్భుతం. అయితే సి అంటే మరి? సి అంటే ఇప్పుడు కాల్ అంటే పిలవడం. ఎవరిని పిలవాలి? యేసు ప్రభుని, అయ్యా నేను పాపిని, నా కొరకు ఈ లోకంలో వచ్చి నువ్వు చనిపోయి లేచావు, నా హృదయంలోకి రా అని అడిగినట్లయితే యేసు నీ హృదయంలోనికి వచ్చి నీలో జన్మిస్తాడు. అంటే యేసు నాతోనే ఉంటాడా? బాగా చెప్పావు. ఎప్పుడు నీతోనే ఉంటాడని బైబిల్ చెప్తా ఉంది. అంతేనా? అంతే. ఎవరైతే అలా అడుగుతారో వాళ్ళందరి పాపాలు క్షమించి దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వచ్చారు. చాలా అద్భుతంగా ఉందన్నా. ఏబిసి ఒప్పుకోవాలా, నమ్మాలా, యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాలా. ఇలా చేయకపోతే నువ్వు పండగ కొత్త బట్టలు వేసుకోవచ్చు, ఇంటికి సున్నాలు వేసుకోవచ్చు, ముఖానికి కూడా సున్నాలు వేసుకోవచ్చు, ఇంకేమైనా చేసినా నీకు పండగ యొక్క సంతోషము అర్థము ఉండదు. అయితే నేను నిజంగా వేసి నవ్వుకుంటానన్నా. మరి ఇక్కడున్న అందరూ నవ్వుకున్నారా? ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది నమ్ముకున్నారో నమ్ముకోలేదో నాకే తెలియదు, కానీ ఇది మాత్రం నిజం. బైబిల్ చెప్తున్నా సత్యం. నువ్వు పాపని ఒప్పుకో, యేసు ప్రభుని నమ్ము అని నీ హృదయంలోకి ఆహ్వానించు. అప్పుడు క్రిస్మస్ సంతోషము నీకు నీ ఇంటి వారికి కలుగుతుంది. నేను అనుకున్నాను ఈ కొత్త బట్టలే పండుగ అనుకున్నాను. కొత్త బట్టలే పండుగ అనుకున్నావా? అవేవి కాదు. అయితే నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను. పాట పాడతావా? త్వరగా చెప్పు, పాట పాడు. పుట్టాడండి పుట్టాడండి. అరే నీకు కూడా వచ్చా పాట? వచ్చాను. మీరు ఎవరు పాడద్దు. ఎవరు పాడొద్దంట, పాడుతుందంట. విన్నావా? పుట్టాడండి పుట్టాడండి మన యేసు రక్షకుడు పుట్టాడండి. బెత్లెహేములో పుట్టాడండి అన్న పాడతలేదు. పుట్టాడండి అంటే పాడండి. బెత్లెహేములో పశువుల శాలలో పశువుల శాలలో గుళ్ళు జ్ఞానులందరూ చేరి పూజించిరి. గుళ్ళు జ్ఞానులందరూ చేరి పూజించిరి. పుట్టాడండి పుట్టాడండి మన యేసు రక్షకుడు పుట్టాడండి. లిల్లీ 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 ఏమై లిల్లీ? అన్న ఎవరు చప్పట్లు కొట్టడం లేదన్నా. ఎవరు చెప్పలు కొట్టలేదు. నారాయణ కొట్టి కొడుతున్నాడు. ఓకే, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. టాటా. ఓకే, టాటా అయిపోయింది. మళ్ళీ టాటా అయిపోయింది. టాటా.